అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి, మిత్రులకి షేర్ చేయండి. ఓకే, ఈరోజు ఇండియన్ పాస్పోర్ట్, భారతీయ పాస్పోర్ట్, భారతదేశంలో ఎన్ని రకాల పాస్పోర్ట్లు ఉన్నాయి, అసలు ఎన్ని పాస్పోర్టులు ఉన్నాయి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హెన్లీ తన పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 నివేదికను విడుదల చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే పాస్పోర్ట్ ర్యాంకింగ్స్లో భారతదేశం ఒక స్థానం దిగజారిందని వెల్లడించడం జరిగింది. ఈ జాబితాలో భారతీయ పాస్పోర్ట్ 85వ స్థానంలో ఉండగా 194 దేశాలలో ఫ్రాన్స్ అగ్రస్థానంలో ఉంది. అయితే భారతదేశం యొక్క ర్యాంక్ పడిపోయి ఉండవచ్చు, కానీ దేశం యొక్క వీసా రహిత స్కోర్ అనేది పెరిగింది. ఈ నివేదిక ప్రకారం 2024 నాటికి భారతీయ పాస్పోర్టు హోల్డర్లు వీసా లేకుండా 62 దేశాలకు ప్రయాణించవచ్చు. అయితే 2023 నాటికి ఈ సంఖ్య 60 దేశాలకు మాత్రమే పరిమితమై ఉండేది. సాధారణంగా మన దేశంలో 3 రంగుల పాస్పోర్టులు జారీ చేయబడతాయి. ఇంతకుముందు 4 రంగుల పాస్పోర్టులు ఉండేవి, కానీ మీరు ఎప్పుడు నీలం రంగు కవర్ పాస్పోర్టుని చూశారు. మిగిలిన 2 పాస్పోర్టులు ప్రజలకు జారీ చేయబడవు. భారతదేశంలో జారీ చేయబడిన పాస్పోర్టుల రకాలు. భారత పాస్పోర్ట్ గురించి సాధారణ పాస్పోర్ట్, పి పాస్పోర్ట్, భారతదేశంలో బ్లూ కవర్ పాస్పోర్ట్ లేదా టైప్ పి పాస్పోర్ట్ అని కూడా పిలువబడే సాధారణ పాస్పోర్ట్ సాధారణ పౌరులకు ప్రయాణం, సెలవులు మరియు వ్యాపార పర్యటనల కోసం జారీ చేయబడిన అత్యంత సాధారణమైన పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ 36 లేదా 60 పేజీలను కలిగి ఉంటుంది మరియు 18 ఏళ్ళు పైబడిన వారికి 10 సంవత్సరాలు మరియు మైనర్లకు 5 సంవత్సరాలు చెల్లుతుంది. ఈ పాస్పోర్టును వారి వయస్సు, వృత్తి లేదా విద్యార్హతతో సంబంధం లేకుండా భారతీయ పౌరులందరూ పొందవచ్చు. ఇది ఈ పాస్పోర్టును పొందడం సులభం చేస్తుంది. దేశంలోని చాలామందికి ఈ పాస్పోర్ట్ ఉంది. ఈ పాస్పోర్టు విదేశీ అధికారులకు, సాధారణ భారతీయ పౌరులు మరియు ప్రభుత్వ అధికారుల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ పాస్పోర్టులో వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, ఫోటో, చిరునామా మొదలైనవి వ్రాయబడి ఉంటాయి. ఇక అధికారిక పాస్పోర్ట్ గురించి తెలుసుకుందాం. దీన్ని ఎస్ పాస్పోర్ట్ అంటారు. అధికారిక పాస్పోర్టు టైప్ ఎస్ పాస్పోర్టు లేదా వైట్ కవర్ పాస్పోర్ట్ అని కూడా పిలుస్తారు. ఇది భారత ప్రభుత్వం కోసం పనిచేసే అధికారులకు ఇవ్వబడుతుంది. ఈ పాస్పోర్టు అధికారిక పనిపై భారతదేశం వెలుపల ప్రయాణించే భారత ప్రభుత్వ అధికారులకు మాత్రమే ఇవ్వబడుతుంది. ఈ పాస్పోర్టు సహాయంతో ప్రయాణికుడు భారత ప్రభుత్వ అధికారి అని ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ అధికారులు తెలుసుకోవడం సులభతరమవుతుంది. ఇందులో ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు భారత సాయుధ దళాల సిబ్బందిని దేశం వెలుపల ఉంచుతారు. ఈ విధంగా 2021 నుండి అన్ని అధికారిక పాస్పోర్టులు ఈ పాస్పోర్టులుగా జారీ చేయబడుతున్నాయి. ఇక దౌత్య పాస్పోర్ట్, డి పాస్పోర్ట్ అంటారు. మెరూన్ కవర్ పాస్పోర్ట్ లేదా టైప్ డి పాస్పోర్ట్ అని కూడా పిలువబడే దౌత్య పాస్పోర్ట్ భారతీయ దౌత్యవేత్తలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు మరియు కొంతమంది ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులకు జారీ చేయబడుతుంది. ఈ దౌత్య పాస్పోర్ట్ హోల్డర్లు సాధారణంగా విదేశాలకు వెళ్ళడానికి వీసా అవసరం లేదు. దౌత్యపరమైన పాస్పోర్ట్ హోల్డర్లు విదేశాలలో ఎంత సమయం గడపాలని అనుకున్న వీసాలు అడగరు. ఇతర పాస్పోర్ట్ల కంటే దౌత్యపరమైన పాస్పోర్ట్ త్వరగా
అందించబడుతుంది మరియు ఈ పాస్పోర్ట్ ఉన్నవారికి ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్లో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ పాస్పోర్టులో 28 పేజీలు ఉంటాయి. ఇమ్మిగ్రేషన్ చెక్ ఈసీఆర్ పాస్పోర్ట్. ఇమ్మిగ్రేషన్ చెక్ పాస్పోర్ట్ లేదా ఆరెంజ్ కవర్ పాస్పోర్ట్ ప్రయాణికుడు ఇమ్మిగ్రేషన్ చెక్కు లోబడి ఉన్నారని సూచిస్తుంది. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించని పాస్పోర్ట్ హోల్డర్లకు ఇస్తారు. ఈ ఇమ్మిగ్రేషన్ పాస్పోర్ట్ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించని పాస్పోర్ట్ హోల్డర్లకు ఇస్తారు. ఈసీఆర్ పాస్పోర్టులను కలిగి ఉన్న భారతీయ పౌరులు ఉద్యోగ ప్రయోజనాల కోసం విదేశాలకు వెళ్ళే ప్రతిసారి ఇమ్మిగ్రేషన్ కార్యాలయం నుండి క్లియరెన్స్ పొందవలసి ఉంటుంది. మరోవైపు 10వ తరగతి ఉత్తీర్ణులైన పౌరులకు ఇమ్మిగ్రేషన్ చెక్ నో రిక్వైర్మెంట్ ఈసీఆర్ పాస్పోర్ట్ జారీ చేయబడుతుంది. 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి పౌరులకు ఇమ్మిగ్రేషన్ చెక్ నో రిక్వైర్మెంట్ ఈసీఆర్ పాస్పోర్ట్ అనేది జారీ చేయబడుతుంది మరియు వారు విదేశాలకు వెళ్ళే ముందు ఇమ్మిగ్రేషన్ కార్యాలయం నుండి అనుమతి పొందవలసిన అవసరం లేదు. ఈ పాస్పోర్టును భారత ప్రభుత్వం 2018లో ప్రారంభించింది. అయితే ప్రకటన వెలువడిన కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది మరియు ప్రత్యేక ఈసీఆర్ పాస్పోర్టును జారీ చేయబోమని ప్రకటించింది కనుక ఇది భారతదేశంలో ఉపయోగించబడదు. దేశంలో ఎంతమందికి పాస్పోర్టులు ఉన్నాయి? ఫిబ్రవరి 8, 2024న రాజ్యసభలో కేంద్ర మంత్రి వి మురళీధరన్ దేశంలో ఇప్పటి వరకు మొత్తం 9,26,24,661 పాస్పోర్టులు జారీ చేయబడ్డాయి మరియు ప్రస్తుతం చెల్లుబాటులో ఉన్నాయని నివేదించడం జరిగింది. భారతదేశంలో మొత్తం పాస్పోర్టులు ఫిబ్రవరి 8, 2024 వరకు 9,26,24,661 పాస్పోర్టులు జారీ చేయబడ్డాయని మరియు ప్రస్తుతం ఇవి చెల్లుబాటులో ఉన్నాయని కేంద్ర మంత్రి వి మురళీధరన్ రాజ్యసభలో ప్రకటించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.